ప్రియమైన విద్యార్థులారా అండ్ పేరెంట్స్, ఈరోజు మాట ముచ్చట కార్యక్రమంలో మన ముందు సాత్విక్ అని ఈ అబ్బాయి జస్ట్ బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. సిఎస్సి ఏఎంఎల్ సిఎస్ఎం అంటాం ఎంసెట్ కోడ్లో ఆ విద్యార్థి. ఓకే, సో తను కూడా ఫ్యూచర్ ప్రూఫ్ ఏఐ అనే కంపెనీలో 9.5 lakh పర్ యానం, మంచి జాబే నా దృష్టిలో. సో తను కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయినప్పుడు ఆ ఒత్తిడిని ఎలా అధిగమించాడు, ఇలాంటి ముచ్చటలతోటి ఒక్కరికన్నా ఉపయోగపడాలి మై ఎయిమ్. హాయ్ సాత్విక్, కంగ్రాచులేషన్స్. సో జస్ట్ నీ గురించి బ్రీఫ్గా చెప్పినానా? హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ కే సాత్విక్. నేను కూడా ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి 4th ఇయర్ కంప్లీట్ చేశాను. అండ్ నేను కూడా నానో జూనియర్ కాలేజ్ నుంచే చదివాను. అచ్చా, నానో జూనియర్ కాలేజ్. ఎస్, రాకింగ్ నానో జూనియర్ కాలేజ్. ఓకే, నేను కూడా పెగా సర్టిఫికేషన్ చేశాను, 2 గ్లోబల్ సర్టిఫికేషన్స్. వన్ ఈజ్ సర్టిఫైడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అండ్ సర్టిఫైడ్ సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్. ఓకే, సో మీకు ఇప్పుడు ఫైనల్గా వచ్చిందండి ఫ్యూచర్ ప్రూఫ్ ఏఐ. ఫ్యూచర్ ప్రూఫ్ ఏఐ అనే కంపెనీ, మంచి కంపెనీ ఇది. 9.5 lakh పర్ యానం. ఓకే, సో నేను ఈ విజయం గురించి మాట్లాడాను, ఎందుకంటే దీనికి సంబంధించిన స్టెప్స్ అన్నీ కూడా మీ ఫ్రెండ్ ముందు వీడియోలో వెంకట గణేష్ చేశాడు. ఓకే, దీనికి ముందు నువ్వు ఏదైనా కంపెనీలో ఫైనల్ రౌండ్ దాకా పోయో టెక్నికల్ ఫెయిల్ అయినది ఏదైనా ఉందా? ఎస్ సార్, నేను టెక్ మహీంద్రాకి టెక్నికల్ రౌండ్ వరకు పోయాను సార్. అక్కడ పోయావు, కానీ అక్కడ అందలేకపోయాను టెక్నికల్ రౌండ్ని. సరే, నేను ఇంకో మాట కూడా విన్నాను, నీకు ఈరోజు ఈ 9.5 lakh పర్ యానం వచ్చిన జాబే ఫస్ట్ ఆఫర్. ఎస్ సార్, ఫస్ట్ ఆఫర్ అంటే దాదాపు మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో 1 year నుంచి ప్లేస్మెంట్స్ అవుతున్నాయి. అవును సార్. నువ్వు కొన్ని పార్టిసిపేట్ చేసి ఉంటావు, చేసినాను సార్. ఫెయిల్ అయి ఉంటావు. అవును సార్. పక్కన నీ జాన్ జిగిరి దోస్తు, నీ బాయి సాబు అందరికీ వస్తూనే నీకు మాత్రం రాలే. అవును సార్. ఎట్లా అనిపించింది ఆ రోజు? నేను ఒకటే నమ్ముతాను, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ సార్, అదైతే. ఇంకా పేషెన్స్. ఈ రెండు మైండ్లో పెట్టుకొని ఫోకస్గా ఇది ఏదైతే దానిపైన పని చేస్తున్నానో దానిపైన స్కిల్స్ పెంచుకుంటూ వెళ్ళాను సార్. లాస్ట్కి ఇలా ఫ్యూచర్ ప్రూఫ్ ఏఐలో జాబ్ వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య మన కాలేజీలో దాదాపుగా 80-85% ప్లేస్మెంట్స్ వచ్చినాయి. కొన్ని డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ లాంటి డిపార్ట్మెంట్ 96% ప్లేస్మెంట్స్ వచ్చినాయి. అయితే అక్కడ రాని ఒక్కరిద్దరిని నేను పర్సనల్ ఫీల్స్ అడిగా, బిడ్డ ఎందుకురా ఏంటి అంటే, సార్ నేను ఫస్ట్ 2 కంపెనీలు చాలా ఇంట్రెస్ట్తో పోయాను సార్, నేను కొట్టలేకపోయాను, అయ్య నాతో కాదు, నేను డిసైడ్ అయిపోయినా సార్, నీకు దండం పెడతా, నన్ను వదిలే, నేను ఏదైనా ఎంటెక్ చేసుకుంటా, లేదా అబ్రాడ్ పోతా, లేదా ఏదైనా పని చేసుకుంటా అంటే 2 చోట్ల విఫలం చెందంగానే ఇంకా నాది కాదు అనుకున్నాడు. ఇట్స్ నాట్ మై బ్రెడ్ అండ్ బటర్ అనుకున్నాడు. అంటే మనం సాత్విక్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటో చెప్పు నాన్న. ఆ అబ్బాయి కూడా ఎన్నో ఫేస్ చేశాడు. నిజంగా మాట్లాడితే నిన్న వరకు మన కాలేజీ ప్లేస్మెంట్ లిస్ట్ ఒకటి ఉంటుంది, అందులో సాత్విక్ లేడు, సాత్విక్ అడ్రస్సే లేదు. అలాంటిది లాస్ట్ మినిట్లో ఎన్ని చోట్ల ఫెయిల్ అయ్యాడు, దాని నుంచి ఏదో ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ వచ్చి ఒక్కటేసారి 9.5 lakh. నా దృష్టిలో మంచి జాబే అమ్మ. పెద్ద పెద్ద టాప్ కాలేజీలు అనే వాటిల్లో కూడా అందరికీ 9.5 lakh రావునా అన్న. ఓకే, సో సాత్విక్ అనేవాడు ఏమంటారు, రాళ్ల బాట, ఎన్ని ఫెయిల్యూర్స్ని నేను రాళ్ల బాట అంటాను, డాంబర్ బాట రోడ్ కాదు, రాళ్ల బాటను దాటుకుంటూ పూల బాటలోకి వచ్చాడు. దీని వెనకాల తను ఎంత మానసిక వ్యధ చెందుంటాడో అది నేను ఊహించగలను. ఎందుకంటే నేను కూడా బీటెక్ ఎంటెక్ చేసినప్పుడు దాదాపు 30 కంపెనీలకి రిటర్న్ టెస్ట్లు రాసినానయ్యా. 30లో నేను సెలెక్ట్ అయింది 2. ఆ 2 కూడా అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఏపీపీఎస్సీలో ఒక్క ప్రైవేట్ కంపెనీ కూడా జాబ్ రాలే. అయితే నేను ఎన్నడూ వదలలే. ఎందుకు వదలలేదంటే మనం వింటుంటాం, మొన్న ఒక అమ్మాయి ఒలింపిక్స్లో షూటింగ్లో మను బాకర్ అమ్మాయి ఏమన్నది, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాను, భగవద్గీతలో చెప్పినట్టు నా ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను, ఫలితాన్ని దేవుడికి వదిలేశాను. సేమ్ థింగ్, ఎక్కడ అధైర్యపడద్దు, డూ యువర్ డ్యూటీ విత్ కాన్ఫిడెన్స్.
సో భగవద్గీతలో ఆ శ్రీకృష్ణుడు చెప్పినట్టు కర్మ సిద్ధాన్ని నీ పని నువ్వు చెయ్యి, రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎక్సలెంట్ సాత్విక్. సో ఇప్పుడు మనము ఏ ప్రాజెక్ట్ చేసావు? అకాడమిక్స్లో సార్ మేజర్ ప్రాజెక్ట్గా డీప్ ఫేక్ డిటెక్షన్ త్రూ డీప్ లెర్నింగ్. డీప్ ఫేక్ డిటెక్షన్ ఏంటది? అంటే ఇప్పుడు రీసెంట్గా మార్ఫ్ చేస్తున్నారు సార్ ఫోటోస్. సినిమా హీరోయిన్లన్నీ అబాస్ పాల్ చేస్తున్నారు కొందరు ఎదవలు. అది ఫేకా రియల్, ఈ రెండు పిక్చర్స్ పక్కన పెట్టి ఏది ఫేక్ ఏది రియల్ అనేది డిటెక్షన్ అనమాట ఒక ప్రాజెక్ట్. సో అది ఫ్యూచర్లో అంటే ఇంకా అది ప్రాక్టికల్గా వచ్చిందంటావా? ప్రస్తుతానికి మెల్లగా వస్తుంది సార్, అంటే భవిష్యత్తు ఉంది. ఓకే. సో ఇప్పుడు నువ్వు పెగా సిస్టంలో తయారవడానికి మధ్యలో ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యావు నాకు తెలిసి. మధ్యలో చాలా కంపెనీలు వచ్చినాయి పెగా బేస్డ్ కూడా. సో నువ్వు డైలీ ప్రిపరేషన్ ఎలా చేసేవాడివి? ఎలా సార్, ఎక్కడైతే లైక్ ఫస్ట్ ది యాప్టిట్యూడ్ నుంచి ప్రిపేర్ అవుతుండే సార్. ఫస్ట్ ఏ కంపెనీ అయినా ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ పైన బేస్ చేస్తుండే, ఇంకా పెగా కాన్సెప్ట్స్. సో మెయిన్లీ ఫస్ట్ ఇంటర్వ్యూ కాకుండా ఫస్ట్ యాప్టిట్యూడ్ ఇంకా పెగా సిస్టమ్స్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నాను. అది ఆ స్టెప్స్ దాటిన తర్వాత ఇంటర్వ్యూ తర్వాత మన ప్రాబ్లమ్ సాల్వింగ్ హెచ్ఆర్లో లైక్ వాళ్ళు ఇంకా స్కిల్స్ అడుగుతారు. ఆర్గనైజేషన్లో ఏం స్కిల్స్ కావాలి, డిసిజన్ మేకింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, క్రియేటివిటీ స్కిల్స్, ఇట్లాంటివి అలా మెల్లగా అప్రోచ్ అయ్యి లాస్ట్కి ఇలా. అదే ఈ బాబు చెప్తుంటే నాకు పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తాడు. ఇక పవన్ కళ్యాణ్ చూస్తే ఇక నవ్వులాట, అరే వీడికి 2 సీట్లు రాలే, ఆడి రాలే, ఇది ఎంత అవమానాలు. కానీ ఒక చోట ఒక మీటింగ్లో ఒక మాట అన్నాడు, ఏంది ఇది నీకెందుకు శుభ్రంగా సినిమాలు నడుపుకోరాదా, పైసలు వస్తాయి కదా అంటే ఆయన మాట అన్నాడు, నేను ఇలాంటి కాదు, పోగొట్టుకున్న చోటే నేను వెతుక్కుంటా. ఎక్కడైతే నేను ఫెయిల్ అయ్యానో రాజకీయంగా, నేను పనికిరాడన్నారు కదా, నేను అక్కడే సాధిస్తా. చాలా బాగా చెప్పాడు పవన్ కళ్యాణ్ అక్కడ, పోగొట్టుకున్న చోటే. సో అట్లానే సాత్విక్ కూడా 1 year ఎన్నో ఇంటర్వ్యూలు చేశాడు, రాలే కానీ అక్కడే కొట్టాలని తనలోని లోపాన్ని సరిదిద్దుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. నిజంగా సాత్విక్, ఇప్పుడు నీకు 9.5 lakh వచ్చింది, అది పక్కన పెట్టు. 1 సంవత్సరం నాకు తెలిసి నిప్పులు కుంపటే. ఎందుకంటే నాకు తెలుసు కదా, అప్పుడప్పుడు ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా కొన్ని చోట్ల అడ్మిషన్స్ కావు. ఎంత కష్టపడతామో అసలు. నేను కానీ మా టీము రక్తాన్ని చెమటగా మారుస్తాం. ఒక చోట అడ్మిషన్ సరిగా కావు. ఎంత చేసినా కూడా అంటే జనాలకు తెలియదు, వాటి చేసి ఇంజనీరింగ్ కాలేజ్ అని తెలియదు. అప్పుడు ఒక్కసారి బాధ అనిపిస్తుంది, ఏంట్రా మనం ఇంత చేస్తున్నాం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత ఉంది, అయినా కానీ ఎందుకు అనిపిస్తుంది. కానీ మళ్ళీ అనిపిస్తుంది, కర్మ సిద్ధాంతం, నీ పని నువ్వు చేస్తూ పో, ఏదో రోజు ఫలితాలు వస్తాయి, అంతే కదా. సాత్విక్, జస్ట్ జూనియర్స్కి జస్ట్ ఫైనల్ మెసేజ్ కొట్టమని. జూనియర్ సార్, ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఫోకస్ అనేది మల్టిపుల్ ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు మల్టిపుల్ ఉంటాయి, కానీ వాళ్ళకి ఏదో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళే తెలుసుకోవాలి. ఎలా అంటే వాళ్ళే దానిపైన పని చేయాలి, R&D చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. లైక్ ఏదైతే ఇప్పుడైతే నేను పెగా పైన కూర్చున్నాను, అంటే ఆ పెగా దాని గురించి ఏంటి, ఆ దాంట్లో ఉన్న ఆఫర్స్ ఏంటి, లైక్ ఇంకా దాంట్లో ఏమేమి వాడతారు, అసలు ఇది ఫ్యూచర్ ఉందా దీనికి, దానిపైన వర్క్ చేసి ఇలా దానిపైన వర్క్ చేయాలి సార్, అంతే. ఓకే, వెరీ గుడ్. నీ నుంచి నేను కూడా మోటివేషన్ పొందినాను. సార్ మీది టాప్ కాలేజ్ కాదట కదా, టాప్ కాలేజ్ ప్లేస్మెంట్స్ చూస్తే అద్భుతంగా ఉన్నాయి. టాప్ కాలేజెస్ లిస్ట్లో ఏస్ ఇంజనీరింగ్ కాలేజీని చూపించారు ఎవరు కూడా, అంటే వాళ్ళ తప్పు కాదని. ఇది స్టూడెంట్స్ ప్రెఫరెన్స్ చాయిస్, అంతే కదా. వెబ్సైట్ కౌన్సిలింగ్ అనేది దట్స్ మన బాధ్యత, మన డ్యూటీ మనం చేద్దాం. ప్లేస్మెంట్స్ అద్భుతంగా ఉన్నాయి, మా డ్యూటీ మేము చేస్తాం. డెఫినెట్లీ ఏదో ఒక రోజు నీకు ఎలాగ ఫలితం వచ్చిందో మాకు కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సాత్విక్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.